యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవరు సార్ మీరు? రాజేంద్ర నగర్ సెంటర్లో కొత్తగా పెట్టిన టిఫిన్ బండి మీదేనండి? అవును, మా ఆఫీస్ పక్కనే ఉందండి. మేము పర్మిషన్ తీసుకుని అక్కడ బండి పెట్టామండి. మీరు కంగారు పడకండి. మీరు అక్కడ బండి పెట్టద్దని చెప్పడానికి నేను రాలేదు. మా స్టాఫ్ ఒకరు మీ బండి దగ్గర టిఫిన్ తిన్నారట. అక్కడ చాలా బాగుందని చెప్పారు సార్. అవునా? అవునండి. రేపు ఉదయం మా ఆఫీసులో ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ ఉంది. దానికి మీరు టిఫిన్ సప్లై చేయాలి. ఎన్ని టిఫిన్స్ కావాలి? 100 టిఫిన్లు కావాలి. ఏంటి 100 టిఫిన్సా? అవునండి. ఈరోజు చేసినట్టే రేపు కూడా టేస్టీగా చేయాలి. టేస్ట్లో ఏ సమస్య ఉండదండి. రేపు ఉదయం ఏ టైంకు టిఫిన్లు అందిస్తారు? మీకు ఏ టైం కావాలి? రేపు ఉదయం 8:30లో పంపిస్తే చాలు. 8కే టిఫిన్స్ రెడీగా ఉంటాయి. వేడి వేడిగా పంపిస్తాం. థ్యాంక్స్ అండి. ఈ అడ్వాన్స్ మీ దగ్గర ఉంచండి. అడ్వాన్స్ అక్కర్లేదండి. మీరు టిఫిన్స్ తిన్న తర్వాత సాటిస్ఫై అయితేనే డబ్బులు ఇవ్వండి. లేదండి, పద్ధతే. మీకు ఖర్చులు ఉంటాయి కదా, ఈ అడ్వాన్స్ తీసుకోండి. అది ఇది మా ఆఫీస్ కార్డు. ఇందులో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఉంటానండి. ఉంటానమ్మా. మేడం గారు, మంచి ఆర్డర్ వచ్చింది. నేను నమ్మలేకపోతున్నానండి. నిన్నెంత డిప్రెస్ అయ్యామో ఈరోజు అంత రెట్టింపు ఎనర్జీ వచ్చింది. అందుకేనండి పట్టు వదలకుండా ప్రయత్నించాలి అనేది. మొదట్లో ఏది సక్సెస్ కాదు. ఆపకుండా ట్రై చేస్తుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది. అది నిజమేనండి. మనం సాధించాం. ఈ క్రెడిట్ అంతా మీదే. ఓ, క్రెడిట్ నాకు, క్యాష్ మీకా? తీసుకోండి, నాకేం వద్దు. హే, జోక్ చేశానండి. ఇక నుంచి మీరే నా బ్యాంక్. కావాల్సినప్పుడు కొద్దిగా అమౌంట్ తీసుకుంటాను. ఓకేనా? అది సరే, రేపు పొద్దున్నే 8ంటికి 100 టిఫిన్స్ రెడీ చేయడం ఎలా అండి? మన ఇద్దరి వల్ల అవుతుందా? మన ఇద్దరి వల్ల అవ్వకపోతేనే ఒక 4గురిని పనిలో పెట్టుకుందాం. వాళ్ళకి పనిచ్చినట్టు అవుతుంది కదా. మంచి ఐడియానండి. మంచి వాళ్ళని చూసి పనిలో పెట్టుకుందాం. సుబ్బుకి షాక్ తగలాలి. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు పొద్దున వాడి బండి పెట్టకూడదు. నా బండి దరిదాపుల్లో వాడు ఉండకూడదు. వాడి బండి నాశనం చేసేయండి. బండి మాత్రమేనా? వాణ్ణి కూడా లేపేయమంటావా? మనిషి జోలికి పోకండ్రా, మళ్ళీ పోలీస్ కేసులు అవి ఇవి అవుతాయి. ఆ బండి మాత్రం తుక్కుతుక్కుగా ఎందుకు పనికి రాకుండా పోవాలి. అది చూసి వాడు భయపడాలి. మాకు చెప్పావు కదన్నా, ఇక మేం చూసుకుంటాం. రేపటి నుంచి సెంటర్లో నీ బండి మాత్రమే ఉంటుంది. ఒరేయ్, మళ్ళీ నా పేరు ఎక్కడా బయట రాకుండా చూడండి. ఇన్నాళ్ళు నా టిఫిన్ సెంటర్ మీద తయారుగా పడి తిన్న విశ్వాసం చూపించావండి. ఎన్ని డబ్బులు కదా అఖిల్? రేపు రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంతకి 10 డబ్బులు వస్తాయి. అవన్నీ డాలర్స్గా మార్చేసుకొని మనం అమెరికాకి చెక్కేద్దాం. సుమా ఆంటీకి డౌట్ రాకుండా ఏదో ఒక పని మీద ముంబైకి వెళ్తున్నామని చెప్పేసి అటు నుంచి యూఎస్కి వెళ్ళిపోదాం. ఏంటి అఖిల్, నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు? గిల్టీగా ఉంది. గిల్టీ ఎందుకు? అన్నయ్యని చీట్ చేస్తున్నందుకు బాధగా ఉంది. పాపం, అన్నయ్య చాలా అమాయకుడు.
మళ్ళీ మొదలు పెట్టావా? మీ అన్నయ్య ఒక ఫూల్. మనం కాకపోతే ఇంకెవరైనా చీట్ చేస్తారు. హారిక, మా అన్నయ్య గురించి అలా మాట్లాడుకో. తెలివి లేకపోవడం అన్నయ్య తప్పు కాదు. తెలివి లేకపోవడం తప్పే. ఈ ప్రపంచం తెలివితేటలు లేనివాణ్ణి అస్సలు క్షమించదు. మనమెందుకు క్షమించాలి? రేపు మనం చేసిన మోసం బయటపడితే అన్నయ్యకి మన మొహం ఎలా చూపించాలి? మొహం చూపించడానికి మనం ఎదురెదురుగా ఉంటావా ఏంటి? ఎక్కడో దూరంగా అమెరికాలో ఉంటాం. మీ అన్నయ్య మన మొహం చూడలేడు, మనం మీ అన్నయ్య మొహం చూడలేము. అంటే మనం ఇంకా ఈ రిలేషన్స్ వదులుకున్నట్టేనా? మనీతో రిలేషన్ ఉంటే చాలక్కర్. మనుషులతో రిలేషన్ అక్కర్లేదు. మనం ఎక్కడున్నా మన దగ్గర మనీ ఉంటే మన చుట్టూ మనుషులుంటారు. పరాయి వాళ్ళు ఉండడం వేరు, సొంత వాళ్ళు ఉండడం వేరు కదా హారిక. ఆ సెంటిమెంట్స్ వద్దఖిల్. మనం హ్యాపీగా ఉండాలంటే మనకి హామ్ చేసే సెంటిమెంట్స్ కి దూరంగా ఉండాలి. ఏంటో తెలియట్లేదు హారిక. చాలా బాధగా ఉంది. ఒకసారి అభి అన్నయ్యని చీట్ చేశాను, ఇప్పుడు సొంత అన్నయ్యనే మోసం చేస్తున్నాను. మనసు ఒప్పుకోవడం లేదు. నీ మనసుని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడే. ఆ అభిరామ్ నిన్ను ఎంతగా అవమానించాడో అప్పుడే మర్చిపోయావా? అతనికలా జరగాల్సిందే. ఇక మీ భాస్కర్ అన్నయ్య ఒక మూర్ఖుడు. అతనితో కలిసి జర్నీ చేస్తే మనం మునిగిపోతాం. మనం కరెక్ట్ డెసిషనే తీసుకున్నాం అఖిల్. దీని గురించి ఇంకేం వర్రీ అవ్వకు. రేపు రిజిస్ట్రేషన్ అవ్వగానే ఫస్ట్ బాంబేకి వెళ్దాం. అక్కడ కరెన్సీని కన్వర్ట్ చేసి అట్నుంచట్టే యుఎస్కి వెళ్ళిపోదాం. ఎక్కువ స్ట్రెస్ అయినట్టున్నావు, నిద్రపో. నా పోటీ బండి ఇంకా రాలేదు. ఇంకేం వస్తుంది? మా వాళ్ళు ఈ పాటిగా ఆ బండిని ఏ కీలుగా ఆ కీలు ఇరిచేసి ఉంటారు. ఇక మనదే రాజ్యం. హలో, టిఫిన్ బండి ఇక్కడ ఉంటే అక్కడేం చేస్తున్నారు? ఇలా రండి, వేడివేడిగా టిఫిన్లు పెడతాను. మేము మీ బండి దగ్గర తినం. మీరు తినే బండి ఇంకా రాలేదుగా. వచ్చే వరకు వెయిట్ చేస్తాం. ఆ బండి ఇక రాదు. వాళ్ళు దుకాణం ఎత్తేసారంట. ఎవరు చెప్పారు? అదిగా అటు చూడు. బండిని నాశనం చేయమని చెప్పాను కదా. వాళ్ళని దాటుకొని వీళ్ళు ఎలా వస్తున్నారు? అరే తమ్ముడు, ఏంటి తమ్ముడు? టిఫిన్ కావాలి. నేను బండి పెట్టే ప్లేస్ ఇది కాదు, అక్కడికి రండి. మాకెక్కడే కావాలి. ఎక్కడ పడితే అక్కడ బండి పెట్టడం కుదరదు. మా మాట వినకపోతే మీకు బండే మిగలదు. అయితే బండిని టచ్ చేసి చూడండి. ఈ బండి మీకు వదిలేసి వెళ్ళిపోతాం. రే విన్నావా? హీరో గారు జోకులేస్తున్నారా? బండి మీద చేయేస్తే బండి మనదేనంటరా.
ఏమండి? ఏమండి? ఎవరండి వాళ్ళు? చూస్తుంటే టిఫిన్ కోసం వచ్చినట్టు లేరు. వాళ్ళు టిఫిన్ కోసం రాలేదు, మనం టిఫిన్ అమ్మకుండా ఆపడానికి వచ్చారు. ఇది అశుభ పని అయి ఉంటుందండి. ఏందయ్యా ఈరోజు ఇంత లేట్ అయింది? ఆ బండి దగ్గర తినకుండా మీకోసం వెయిట్ చేస్తున్నాం. దారిలో వస్తుంటే ఓ ముగ్గురు ఆకలితో ఉండి టిఫిన్ కావాలని అడిగారు. వేడి వేడిగా దోశలేసి వచ్చాం. ఆ రౌడీల్ని పంపించింది నేనే అని తెలిసిపోయినట్టుంది. అయినా కూడా నన్నేమీ అనకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారేంటి? రౌడీల్ని పంపించి తప్పు చేశానా? ఏంటి పిఏ కొత్త విశేషాలు? కాసేపట్లో సునామీ సృష్టించబోతున్నారు. మీరు నన్ను అప్డేట్స్ అడగడం ఏంటి సార్? అలా అడగటం నా మేనరిజం అయ్యా. ఆన్సర్ చెప్పడం నీ రెస్పాన్సిబిలిటీ. ఇంతకీ
మన నాటకంలో పాత్రధారులందరూ రెడీగా ఉన్నారా? సూత్రధారులైన మీరే కాల్ చేసి కనుక్కోండి సార్. మ్మ్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావయ్యా? మా లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్ బయట ఉన్నాను సార్. రెడీగా ఉండండి. అలాగే సార్. హలో సార్, ఎక్కడున్నావు? మనం కబ్జా చేయబోయే ఇంటి బయట ఉన్నాను సార్. వెరీ గుడ్, అక్కడే ఉండు. కాసేపట్లో నేను మన వాళ్ళు వస్తాం. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నావయ్యా ఎస్ఐ? స్టేషన్లో సార్. స్టేషన్ బయట మన వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే లేట్ సార్. వెంటనే యాక్షన్లో దిగిపోతాను సార్. ఏమా స్పీడ్గా ఉన్నావే? అలాగే ఉండాలి. ఏమైంది సార్? ఆల్ ఓకే? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. గేమ్ స్టార్ట్ నౌ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. రైటర్, కంప్లైంట్ అందింది. ఎఫ్ఐఆర్ రెడీ చేయి. అరెస్ట్ వారెంట్తో వారికి వెళ్దాం. రండి సార్. ఏమయ్యా ఫారెన్ పట్టాభి, ప్లాన్ షురూ చేద్దామా? ప్లాన్ ప్రకారం ఫారెన్ నేను కాదు, ఆ బ్రదర్స్. తెలుసులేవయ్యా, పద ఆ బ్రదర్స్ పని పడదాం. ఏంటి సార్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కలుద్దామన్నారు కదా. ఏంటయ్యా రిజిస్ట్రేషను? ఎంతమందిని మోసం చేస్తావు? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మనిషివేనా నువ్వు? ఏమంటున్నారండి? నీలాంటి వాడిని చేత్తో కదయ్యా, చెప్పుతో కొట్టినా తప్పులేదు. ఎంత నమ్మితే మాత్రం ఇంత మోసం చేస్తావా? ఈ మాత్రం దానికి వ్యాపారం చేయడం ఎందుకయ్యా? భిక్షం ఎత్తుకుని బతకొచ్చు కదా. మాటలు జాగ్రత్త. మా ఆయన అలా తిడితే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో అమ్మా. నువ్వు ఒక భార్య, వీడొక భర్త, ఇద్దరు పెద్ద తోడు దొంగల్లా ఉన్నారు. నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? ఎమ్మెల్యే గారు ఏంటిది? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఏమోనయ్యా, విషయం చెప్పకుండా నన్ను లాక్కొచ్చాడు. మేమెలాంటి వాళ్ళమో ఆయన కాస్త చెప్పండి అంకుల్. ఎమ్మెల్యే గారు చెప్తే నేను మిమ్మల్ని నమ్మాను. మీరు ఆయనకు కూడా శతకోపం పెట్టారు. పెద్ద ఫ్రాడ్ దొంగల్లా ఉన్నారు మీరు. ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు మీరు? నువ్వెవరవయ్యా? మా పెద్దబ్బాయి, ఈ ఇంటికి పెద్ద కొడుకు. పెద్ద కొడుకా? పెద్ద దద్దమ్మలా ఉన్నాడే. దద్దమ్మేంటి? ఏం మాట్లాడుతున్నారు? మా ఇంటికొచ్చి మమ్మల్ని తిడతారా? మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు మీ ఆయనకి తెలుస్తుందమ్మా. మీకు తెలియకుండా మీ మరిది, మీ తోడుకోడలు మీ ఆస్తి మొత్తం నాకు అమ్మాలనుకున్నారు.